దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభాలను తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానములను మనము విందాము. మేలుతో నీ హృదయము తృప్తిపరుచుచున్నాడు. 103వ కీర్తన 5వ వచనము. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. 138వ కీర్తన 8వ వచనము. ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నిర్గమాకాండం 20వ అధ్యాయము 24వ వచనము. నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనము. మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమే. మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనము. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. 138వ కీర్తన 7వ వచనము. నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. 22వ యోబు గ్రంథం 22వ అధ్యాయము 28వ వచనము. ఆయన యందు విశ్వాసముంచువాడెవడును సిగ్గుపడడు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము. యెహోవా మీ ముందర నడుచును. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 12వ వచనము. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. హోషేయ గ్రంథం
6వ అధ్యాయము 3వ వచనము. నేను నిన్ను బలపరుతును. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనము. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనము. నిశ్చయముగా నేను నీకు తోడైయుందును. నిర్గమాకాండం 3వ అధ్యాయము 12వ వచనము. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనము. భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 13వ వచనము. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనము. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యుండదు. 34వ కీర్తన 10వ వచనము. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యుండదు. 34వ కీర్తన 10వ వచనము. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనము. నీకు సహాయము చేయువాడను నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనము. యెహోవా నీ మీద
తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. నిర్గమాకాండం 6వ అధ్యాయము 26వ వచనము. ఇక మీదట నీకు అపాయము సంభవింపదు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనము. నేను నిన్ను విమోచించియున్నాను, భయపడకుము. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనము. పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయము చెయ్యునుగాక. 20వ కీర్తన 2వ వచనము. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 23వ వచనము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. 46వ కీర్తన 1వ వచనము. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగచేయును. యోబు గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనము. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 16వ వచనము. నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరుచుదువు. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనము. నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచదను. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనము. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. యెహోషువ గ్రంథం
3వ అధ్యాయం 5వ వచనము. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశము నివాసుల మీద వెలుగు ప్రకాశించును. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనము. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు. లేవ్యాకాండం 26వ అధ్యాయము 12వ వచనము. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ వచనము. పాడైపోయిన స్థలములు మరలా కట్టబడును. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 33వ వచనము. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనము. దేవునికి సమస్తమును సాధ్యమే. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 14వ వచనము. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగ చేయువాడు. 111వ కీర్తన 9వ వచనము. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 31వ వచనము. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.
యెషయా గ్రంథం 40వ అధ్యాయము 8వ వచనము. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనము. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనము. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. 147వ కీర్తన 14వ వచనం. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించును. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 15వ వచనము. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనము. ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 49వ వచనము. ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. 121వ కీర్తన 3వ వచనము. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. 122వ కీర్తన 7వ వచనము. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనము. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసెదను. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనము. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగును. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనము. నీతో యుద్ధము చేయువారితో
నేనే యుద్ధము చేసేదను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనము. దేవుడు ఈ వాగ్దానములన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన అవసరతల కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, వందనాలయ్యా. సహోదరి స్వాతి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఫైనాన్షియల్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉండగా యేసు క్రీస్తు నామములో వారి యొక్క ఆర్థిక సమస్యల నుండి విడుదల కలుగునుగాక. అదే విధముగా రాధ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి. సహోదరి సోనా గారికి మంచి సేఫ్ డెలివరీ అవ్వడానికి సహాయము దయచేయి. మీ కార్యమును అనుగ్రహించండి. సుష్మిత యొక్క మారు మనసుకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, సందీపుకు మంచి భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, సుదర్శన్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకో. అప్పుల బాధల నుండి విడుదల కలుగచేయి. అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగచేయి దేవా. శ్యామల గారిని జ్ఞాపకం చేసుకోండి స్వామి. వారి కుటుంబాన్ని దీవించండి అయ్యా. వారి యొక్క కుమార్తె అల్లుడు యుఎస్లో ఉంటూ ఉండగా కాపుదల భద్రత దయచేయండి. గ్రీన్ కార్డు వచ్చినట్లుగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు. వినోద్ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి. వారికి తోడయండి, నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, మీకు వందనాలు. అదేవిధంగా వాణి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వారికి మంచి ఆరోగ్యము దయచేయండి. కే తేజ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాన్ని దీవించండి ప్రభువా. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారిని బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సంతోషి గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి తోడయండి, నడిపించు. ఎంతమంది బిడ్డలు అప్పుల బాధల చేత బాధపడుతూ ఉన్నారో, అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, వారి అప్పుల బాధల నుంచి విడుదల కలుగ చేయండి. వారి యొక్క అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగ చేయండి. ప్రభువా, మీకు వందనాలు. భర్త చేత వేధించబడుతున్న భార్యల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని దర్శించండి. వారి భర్తల మనసు మార్చండి. వారితో మాట్లాడండి ప్రభువా. వారు మారు మనసు పొందినట్లుగా దీవించండి నాయన. కుటుంబాలలో ఎంతమంది బిడ్డలకైతే అప్పుల బాధలు ఉన్నాయో, అప్పుల సమస్యలు ఉన్నాయో, అప్పుల బాధలన్నిటి నుండి, అప్పుల సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఘనమైన మీ కార్యాలు జరిగించండి ప్రభువా. జీవితంలో నెమ్మది లేక, సమాధానము లేక బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరిని దర్శించు. ప్రతి ఒక్కరి మనసు మార్చు. దీవెనకరంగా మార్చి మీ నామానికి మీరు మహిమను తెచ్చుకోమని ఇప్పటి వరకు చేయబడిన ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మన ప్రార్థనలు ఆలకించిన ప్రభువుకు స్తోత్రములు చెల్లించుదాము. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు మనలను, మన కుటుంబాలను
దీవించి ఆశీర్వదించునుగాక, క్షేమముతో నింపి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.